మీనా పూల వ్యాపారం పడిపోవడానికి రోహిణి వేసిన ప్లాన్ తెలిసి రోహిణి చంపు పగలగొట్టిన మీనా. ఎందుకు రోహిణి ఏం ప్లాన్ చేస్తుంది? మరి ఆ విషయం మీనాకి ఎలా తెలిసింది? రోహిణి చెంప పగలగొట్టి మీనా బయట పెట్టిన నిజంతో ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? అసలు ఇదంతా ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా రోహిణి అయితే తన డబ్బు గురించి అడిగే ప్రసక్తి లేకోకుండా మనోజ్ ని కల్పన వైపుకి డైవర్ట్ చేసింది. కల్పన డబ్బు గురించి ఎలా అయినా సరే కల్పన గురించి ఆరా తీసి కల్పన దగ్గర నుంచి డబ్బు తీసుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసింది. ఈలోపు మీనా అయితే తన పూల బండి మీద తన పూలగంప బండి మీద చక్కగా తన వ్యాపారాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్త ఆర్డర్స్ పెరుగుతూ ఉంటాయి. మొబైల్ పూల బండిని చూసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తనకు తెలిసిన వాళ్లే కాకుండా వాళ్లకు తెలిసిన వాళ్ళు అలా మీనాకి బాగా సర్కిల్ పెరుగుతుంది. చాలా తొందరగా ఎక్కువ ఆదాయం సంపాదించడం మొదలు పెడుతుంది. అలాగే ఇటు తన బండి ఈఎంఐ కట్టుకుంటూనే బాలు కార్కి కూడా తనే ఈఎంఐ పే చేయడం మొదలు పెడుతుంది. బాలు తీసుకొచ్చిన డబ్బులు ప్రభావతికి ఇవ్వగా మిగిలినవి మీనా బంగారం కోసం దాచిపెడతాడు. ఇలా ఒక రోజునైతే సత్యం అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరెవరి ఆదాయం ఎంత వస్తోంది, అసలు ఎవరెవరు ఏం చేస్తున్నారా డబ్బుని అని చెప్పేసేసి ఇక అలా మాట్లాడుతూ ఉండగా రోహిణి అయితే నాకు 40,000 వస్తోంది అని చెప్తుంది. మరి ఇంట్లో ఎంత ఇస్తోంది ప్రభా అని చెప్పని అంటే ఇంట్లోకి 25,000 ఇస్తోందండి, ఇంకా 15,000 తను వాళ్ళ కోసమని సేవింగ్స్ చేసుకుంటోంది అంటుంది. ఓ 25,000 రోహిణి ఇస్తోంది, మరి మనోజ్ నీ పరిస్థితి ఏంటి అనగానే వాడిదేముంది నాన్న, గుడి దగ్గర కూర్చుని అలా బొచ్చ పట్టుకున్నాడంటే సాయంత్రానికి 1,000 రూపాయలు అలా వచ్చి పడతాయి, రేపు నుంచి తెచ్చిస్తాడులే అనగానే బాలు నువ్వు నోరు ముస్తావా అంటాడు సత్యం. ఇక తర్వాత సరే నువ్వు నెక్స్ట్ మంత్ నుంచైనా ఇవ్వరా అనేసి రవి వంక చూస్తూ ఏంటి రవి నీకెంత వస్తోంది అనగానే నాకు 40K వస్తోంది నాన్న అని చెప్పి అంటాడు. మరి అందులో నుంచి ఇంట్లోకి ఎంత ఇస్తున్నావు అంటే 30,000 ఇస్తున్నాను నాన్న అంటాడు. అమ్మ శృతి, నీ జీతం గురించి నేను మాట్లాడకూడదు, కానీ మీరు జాగ్రత్త చేసుకోండి అనగానే మాట్లాడచ్చు అంకల్, తప్పే ఉంది, నాకు నెల వచ్చేసరికి 85 to 1 lakh మధ్యలో వస్తోంది అని చెప్పని అనగానే ఒక్కసారిగా రోహిణి గుండె పట్టుకుంటుంది. ఏంటి శృతి నువ్వు అంత సంపాదిస్తావా కేవలం డబ్బింగ్స్ చెప్తూ అని అంటే అవును, నా షెడ్యూల్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది, చూస్తూ ఉంటావు కదా, సో నా స్లాట్స్ అన్నీ కూడా చాలా హై రేటెడ్ సీరియల్స్కి సంబంధించినవి, అందుకోసమని చాలా ఎక్కువగా నాకు డిమాండ్ ఉంటుంది, అందుకే నాకు 85 to 1 lakh మధ్యలో వస్తుంది అని అనగానే మరి ఆ డబ్బులు మీ అమ్మ వాళ్ళకి ఇస్తున్నావా అంటుంది రోహిణి. మా అమ్మ వాళ్ళకి నా డబ్బు తీసుకోవాల్సిన కర్మేంటి, నేను వాళ్ళ ఇంట్లో ఉండగానే తీసుకోలేదు, ఇక్కడికి వచ్చాక తీసుకుంటారా, నా డబ్బంతా కూడా రవి రెస్టారెంట్ పెట్టడం కోసం అని చెప్పి సేవ్ చేస్తున్నాను అనగానే రవి వెంటనే నా శాలరీ నుంచి నేను సేవ్ చేస్తున్నాను కదా, నువ్వు వాడుకోవచ్చు కదా అంటాడు. వాడుకుంటూ ఉంటే ఎంత డబ్బైనా అయిపోతుంది, అందుకోసమే నాకొచ్చే డబ్బులు మొత్తం అకౌంట్లో వేసి ఉంచాను, మన పెళ్లికి ముందు అన్నీ కూడా నేను నా కోసం సేవ్ చేసి పెట్టుకున్నా, పెళ్లి అయిన తర్వాత వర్క్ చేస్తున్న అమౌంట్ అంతా కూడా నీ రెస్టారెంట్ కోసం పక్కన పెట్టాను అని చెప్పని అంటుంది. ఒక్కసారిగా ఆ మాట విని సత్యం చాలా సంతోషపడతారు. ఇద్దరూ ఒకరికొకరు అవగాహన కలిగి చాలా చక్కగా లైఫ్ లీడ్ చేస్తున్నారు అని చెప్పని అంటే ఇక ప్రభావతి రోహిణి ఇచ్చేవి ఇంకా ఇటు నుంచి మన రవి ఇచ్చేవి కలిపి అని చెప్పని అంటుంది. సరే ఇప్పుడు నేను ఆ లెక్కలేమి అడగలేదు కదా అని అంటాడు సత్యం. చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను, మొత్తం కలిపి 60,000 అని చెప్పనంటే సరే బాగానే ఉంది, మరి ఇప్పుడు బాలు నువ్వెంత ఇస్తున్నావు అనగానే నాన్న నా ట్రిప్పుల మీద నాకు వచ్చే డబ్బులు ఈఎంఐకి తీసేయగా మొత్తం కలిపి నేను రోజుకైతే 800 ఇస్తున్నాను నాన్న అంటే అటు ఇటుగా 25,000 ఇస్తున్నావు అంటాడు. అవును నాన్న అని చెప్పని అనగానే ఈవిడ గారు మాత్రం ఏమీ ఇవ్వదు, ఎంతసేపు మొగుడు కోసం దాస్తున్నానంటుంది, పుట్టింటికి దారబెడుతుందేమో తెలీదు అని చెప్పని అంటుంది. నోరు మూసుకో ప్రభ, తను ఏం చేస్తోందో ఏంటో మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. అటునుంచి తన బండి ఈఎంఐ, ఇటునుంచి బాలు బండి ఈఎంఐ, రెండు తనే కడుతోంది. ఏం మీనా అంతేనా అంటే అవును మావయ్య గారు అనగానే అంతేకాదు నాన్న, అలా కడుతూనే రోజుకి 200 చొప్పున పక్కన పెట్టి
6,000 పక్కన వేస్తోంది. ఆ డబ్బులు దేనికో తెలుసా అని చెప్పని అంటాడు బాలు. దేనికిరా అని అనగానే, నాకు ఇంకో కారు కొనటం కోసం డబ్బు దాస్తోందట, నేను కార్లకి ఓనర్ అవ్వాలట, ఆవిడ గారి కోరికది అనగానే ఇక అది విని రోహిణి ఇంకా ఇంకా రగిలిపోతూ ఉంటుంది. ఇక రోహిణి వంక చూస్తూ ప్రభావతి, ఇంతలా అందరూ అవగాహనతో ఒకరితో ఒకరు ప్రేమగా మసులుకుంటుంటే మన పెద్ద పుత్రరత్నం మాత్రం ఇదిగో ఆవిడ గారు తెచ్చే 25,000 మీదే ఆధారపడి బ్రతుకుతున్నాడు అని చెప్పని అనగానే ఇక రోహిణికి ఇంకా రగులుకొస్తుంది. చెప్తా మీనా, అందరిలోకి నువ్వంటేనే నాకు ఎక్కువ కోపం, కక్ష, చెప్తాను నీ సంగతి అని చెప్పేసేసి అనుకుంటూ ఇక రోహిణి ఆలోచనలో పడి ఎలా అయినా సరే మీనా పూల వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలనుకుంటుంది. అలా అనుకున్నటువంటి రోహిణి వెంటనే ఇక మీనా వంక చూస్తూ, ఏంటి మీనా, నువ్వు చాలా చక్కగా సంపాదిస్తున్నట్టున్నావు అని చెప్పానంటే, అవును రోహిణి, బాగానే సంపాదిస్తున్నాను, మా ఆయనకి నాకు ఇన్స్టాల్మెంట్స్ కట్టాలి కదా అని అనగానే, అదే ఆ ప్రకారంగా చూసుకుంటే చాలా ఎక్కువే సంపాదిస్తున్నావు ఉత్తి పూల వ్యాపారం మీద అని చెప్పని అని ఇక అప్పటికి సైలెంట్ అయిపోతుంది. రాత్రి మీనా పడుకున్న తర్వాత రోహిణి తన గదిలో ఉన్న సెంట్ బాటిల్ తీసుకొని వస్తుంది. ఆ పర్ఫ్యూమ్ ఎక్స్పైర్ అయిపోయింది. సో ఆ పర్ఫ్యూమ్ని ఆ డబ్బా అంటే తన పూల గంప డబ్బా మొత్తానికి కనుక స్ప్రే చేస్తే ఆ డబ్బా పాడవడమే కాకుండా లోపల పెట్టిన పూలన్నీ కూడా పూర్తిగా వదిలిపోతాయి. ఇక బాక్స్ మళ్ళీ పనిచేయదు. సో అందుకోసమని అది తీసుకెళ్లి స్ప్రే చేయడానికి ప్లాన్ చేస్తుంది రోహిణి. ఆ ప్లాన్లో భాగంగా తన గదిలో ఉన్న స్ప్రే బాటిల్ అప్పటికప్పుడు తీసుకురావడం ఇబ్బంది అవుతుందని ముందే తీసుకొచ్చి కింద పెడుతుంది. అది కాస్త మీనా కంట్లో పడుతుంది. ఇది ఎక్స్పైర్ అయిపోయింది కదా, ఇక్కడ ఎవరు పెట్టారు అని చెప్పని అనుకుంటూ పడైపోతూ, ఏమోలే ఎందుకు వచ్చిన గొడవ అని అక్కడే పెడుతుంది. పెట్టేసరికి ఇక రాత్రి బాలు మీనా పడుకున్న తర్వాత రోహిణి నిదానంగా తలుపు తీస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఆ బాటిల్ని పెట్టిందో అక్కడ ఆ బాటిల్ కోసం వెతికేసరికి గబగబా మీనా లేచి, ఏంటి ఈ టైంలో రోహిణి ఎందుకు బయటకు వచ్చింది, ఏం చేస్తోంది అని చూస్తే ఆ బాటిల్ వెతుకుతూ ఉంటుంది. ఈ బాటిల్తో రోహిణికి ఏం పని అని చూస్తూ ఉంటే నిదానంగా వెళ్ళి మీనా బండి కీస్ తీసుకొని వెళ్తూ ఉంటుంది. నా బండికి ఈ పర్ఫ్యూమ్ బాటిల్ తీసుకొని రోహిణి ఏం చేయబోతోంది అని చెప్పి చూస్తూ ఇక మెల్లగా రోహిణి డోర్ తీసి ఉంచడంతో బయటకు వెళ్ళి చూస్తుంది. అలా నిలబడి చూస్తున్న మీనాకు రోహిణి చేయబోతోందేంటో అర్థమైపోతుంది. ఇక వెంటనే వెళ్ళి రోహిణి చెంప చెళ్ళు అనిపిస్తుంది. పక్కన మీనా లేకపోవడంతో బాలు గబగబా డోర్ తీసుందేంటి అని చెప్పి వెళ్ళి చూసేసరికి అక్కడ రోహిణి చెంప పగలగొడుతూ ఉంటుంది మీనా. గబగబా వెళ్ళి, ఏమైంది మీనా అని అనేసరికి, ఏం చేసిందో తెలుసా, ఈ బండి నిండా ఈ ఎక్స్పైర్ అయిపోయిన పర్ఫ్యూమ్ని స్ప్రే చేస్తోంది. అప్పుడు ఈ పూలన్నీ నాశనం అయిపోతాయి కదా, పూల బాక్స్ కూడా నాశనం అయిపోతుంది. ఒకరి ఎదుగుదలని చూసి ఓర్చుకోలేని రోహిణి ఇలాంటిదేదో చేస్తుందని చెప్పి నేను భయపడుతూనే ఉన్నాను, అదే జరిగింది అనేసరికి ఈలోపు అందరూ రావడం, అందరి ముందు రోహిణి పరువు పోవడం జరుగుతుంది. ఇకప్పుడు మీనా కొట్టిన దెబ్బను చూసి, ఏంటే అంత గట్టిగా కొట్టా ఉంటుంది ప్రభావతి, అది రోహిణి కాబట్టి సరిపోయింది, అదే బయట వాళ్ళైతే చావు చేత కొట్టేసేదాన్ని అని చెప్పని అంటూ తనంత పని చేస్తే ఇంకా తన్నే సపోర్ట్ చేస్తున్నారా, మీరంతేలే, ఒకరు నాశనం కోరుకునే వాళ్ళు కదా, అందుకే నా పూల బండి మీద కార్పొరేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అనగానే బాలు వెంటనే, ఏం మాట్లాడుతున్నావు మీనా అంటే, అవునండి, నా పూల బండి మీద కార్పొరేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు, ఇదిగో రోహిణి ఇంకా అత్తయ్య అని అంటుంది. ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతాడు. ప్రభావతి వంక చాలా సీరియస్గా చూస్తాడు. ఇక ఇప్పుడు బాలు ఎలా ఆడుకుంటాడు చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.